ఈరోజు జాతీయాలు అనే అంశానికి సంబంధించి మనం తెలుసుకుందాం. జాతీయం అంటే జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషాన్ని జాతీయం అంటారు. జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషాన్ని జాతీయం అనడం జరుగుతుంది. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరుంటుంది. ఆ పదాలు జాతీయం అనుకున్నటువంటి పదాల్లో అర్థం ఉన్నదున్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరుగా ఉంటుంది. ఈ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు. ఉదాహరణకు చేతికి ఎముక లేదు అనేటువంటిది జాతీయం ఉంది. ఈ చేతికి ఎముక లేదు అన్న జాతీయంలోని పదాలకు నిఘంటుపరంగా ఎముక లేని చేయి అంటే కేవలం కండరాలు మాత్రమే ఉండాలి. అంతేనా? ఒక చేతికి ఎముక లేదు అంటే ఎముకలు లేని చేయి ఎట్లుంటుంది? కేవలం కండరాలు మాత్రమే ఉండాలి. కానీ ఈ జాతీయానికి ధారాళంగా దానమిచ్చే మనిషి అని అర్థము. ఏంటి? చేతికి ఎముక లేదు అనేటువంటి ఈ అంశానికి, ఈ జాతీయానికి అర్థం ఏంటంటే ధారాళంగా దానమిచ్చే మనిషి అనేటువంటి అర్థం వస్తుంది. ఈ విధంగా పదాలకున్న వాచ్యార్థం పోయి లక్ష్యార్థం రావడాన్ని జాతీయం అనవచ్చు. వాచ్యార్థం అంటే మనం అనుకున్నటువంటి మాట, చేతికి ఎముక లేదు అనేటువంటి వాచ్యార్థాన్ని అది పోయి లక్ష్యార్థం పొందడాన్ని, లక్ష్యార్థం వస్తే దాన్ని అప్పుడు మనం జాతీయమని అనవచ్చు. కొన్ని జాతీయాలకు సంబంధించి మనం తెలుసుకుందాం. మనకు పరీక్షలో జాతీయం అంటే ఏమిటి నిర్వచనానికి సంబంధించి రావచ్చు. లేకపోతే ఈ విధంగా ఈ పదాన్ని అగ్గిబుక్కుట అనేటువంటి పదాన్ని ఇస్తాడు. అగ్గిబుక్కుట అనేటువంటిది ఈ క్రింది వాటిలో ఒకటోది జాతీయము, రెండోది సామెత, మూడవది ఇంకో అంశము, నాలుగవది ఇంకో అంశము. ప్రశ్న ఏమిస్తారు? అగ్గిబుక్కుట అనేది ఈ క్రింది వాటిలో ఏది అనేటువంటి ప్రశ్న ఇస్తారు. అంటే అవి జాతీయానికి సంబంధించా, సామెతలకు సంబంధించా, ఇంకా వేరేకి సంబంధించా ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనం ఈజీగా తెలుసుకుంటే అప్పుడు మనం దాన్ని గుర్తించవచ్చు. లేదా ఈ అగ్గిబుక్కుట అనేటువంటి వాచ్యార్థానికి లక్ష్యార్థం ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇవ్వచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అర్థం అనేటువంటి తెలుసుకోవాలి. అది ఏ సందర్భంలో అంటారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అగ్గిబుక్కుట అనేటువంటి జాతీయము ఏ సందర్భంలో వాడతారంటే కోపంతో ఊగిపోవుట, ఉడికిపోవుట. కోపంతో ఊగిపోయేటప్పుడు అగ్గిబుక్కినరు అని అంటారు. ఏంద్రా అగ్గిబుక్కినవు అని అంటారు కదా మామూలుగా. అప్పుడు ఈ జాతీయాన్ని అప్పుడు ఉపయోగించేటువంటి దాన్ని అగ్గిబుక్కుట అంటారు. గట్టి పట్టుదల ఉన్నటువంటి వారిని ఉడుం పట్టుబడుతున్నారు. టెట్లో 150కి 150 మార్కులు రావడానికి ఉడుం పట్టుబడుతున్నారు అంటే ఏమరా ఉడుం పట్టు పట్టినట్టు చదువుతున్నావు అంటే గట్టి పట్టుదల, ఆ సందర్భము నాన్ స్టాప్గా చదవడము. అట్లా యువతలో ఉండే సహజమైనటువంటి ఆవేశాన్ని ఏమని చెప్తారంటే ఉడుకునెత్తురు. ఉడుకునెత్తురు అంటే యువతలో ఉండే సహజమైన ఆవేశం. కడుపు కుటకుట, ఓర్వలేనితనం. కడుపు కుటకుట అంటే మరి కడుపు కుటకుట అంటే అర్థం వేరు. ఇక్కడ దేనికి అంటున్నారు? ఓర్వలేనితనం. తర్వాత కప్పను తిన్న పాము, అచేతనం, మబ్బుగా ఉండడం. మామూలుగా అంటారు మన్ను తిన్న పాము లెక్క, ఎలుక తిన్న పాము లెక్క, మజ్జుగా, మబ్బుగా అంటే అచేతన స్థితిలో నిద్రపోయినట్టు ఉంటే వారిని కప్ప తిన్న పాము అని అంటారు. తర్వాత ఎక్కువ బంధు వర్గం కలిగి ఉండేవాడిని కాకి బలగం. అబ్బో వాడి బలగమా, కాకి బలగమా అంటారు. అంటే ఒక కాకికి ఏమైనా వస్తే కొన్ని వందల కాకులు ఎట్లా వస్తాయో అలాగే ఎక్కువ బంధువులు ఉన్నటువంటి వారిని కాకి బలగమని చెప్పడం జరుగుతుంది. తర్వాత భరించలేనటువంటి శబ్దాలు, వీటిని ఏమంటాం? కాకిగోల. ఏమ్రా కాకిగోల లెక్క అరుస్తున్నావు. మనం మాట్లాడుకునేటువంటి మాటలు సామెతలకు సంబంధించి ఉంటాయి, జాతీయాలకు సంబంధించి కూడా ఉంటాయి. అది సామెతన జాతీయం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సందర్భాన్ని అనుసరించి చెప్తున్నారా లేక సామ్యాన్ని చూపిస్తున్నారా? సామ్యాన్ని చూపిస్తే సామెత అవుతుంది, సందర్భాన్ని బట్టి చూపిస్తే జాతీయం అవుతుంది. ఆ విధంగా గుర్తుంచుకోవాలి. తర్వాత స్థిరంగా ఉండలేనటువంటి వారిని
కుక్క బుద్ధి అని మనం చెప్తాం. కుక్క బతుకు ఎవరికి పట్టనిది, కుడిదిలో పడ్డ ఎలుక అటు ఇటు కాక ఇబ్బంది పడడం, నా బతుకు కుడిదిలో పడ్డ ఎలుకలా అయింది. తర్వాత కూసమిడిచిన పాము, కూసమిడిచిన పాము ఎట్లా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉల్లాసంగా చలాకితనంగా ఉన్నటువంటి వాళ్ళని ఏమ్రా కూసమిడిచిన పాము లెక్క అంటారు కదా మామూలుగా, ఆ విధమైనటువంటి అర్థం రావడం వస్తుంది. తర్వాత కొంగుపసిడి, సులభ సాధ్యమైనటువంటి వస్తువు ఎక్కువ అందుబాటులో ఉండేదాన్ని కొంగుపసిడి అంటాం. తర్వాత కోడి మెదడు, కోడి మెదడు అంటే మతి లేనటువంటి వాళ్ళని కోడి మెదడు అంటాం, కోడి దిమాక్. గాడిద మోత, గాడిద మోత అంటే ఇది వెట్టి చాకిరికి సంబంధించి, గాడిద కష్టం చేస్తున్నాం, గాడిద మూత మోస్తున్నాం అంటే వెట్టి చాకిరికి సంబంధించి. గోడకేసిన సున్నం, వాడికి ఇచ్చిన డబ్బులు గోడకేసిన సున్నంలా అంటే తిరిగి రానటువంటి దాన్ని గోడకేసిన సున్నంగా చెప్తాం. చచ్చిన పాము, వాడిని ఏం చేయలేని స్థితి, ఇక చనిపోయిన పాముని ఇంకెవడేం చేస్తాడు, ఏమీ చేయలేడు. కాకపోతే ఏమీ చేయలేనటువంటి స్థితిని చచ్చిన పాము అంటాం. చంకలో పిల్లి, చెడు శకనం, కార్యహాని సంకేతానికి సంబంధించి. తర్వాత చుక్క తెగి పడ్డట్టు, అకస్మాత్తుగా వచ్చుడు. తర్వాత డూడు బసవన్న, ఆలోచించకుండా ప్రతిదానికి తల ఊపడాన్ని డూడు బసవన్నలా, ఏరా డూడు బసవన్నలా చేస్తున్నాం అంటే ప్రతి పనికి తల ఊపడం. తడిపిండు, లంచానికి సంబంధించింది, వానికి కొంత తడిపిండు కాబట్టే వానికి ఈ పని అయింది అంటే లంచానికి సంబంధించి. తిలోదకాలు ఇవ్వడం అంటే ఆశలు వదులుకోవడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. నిండు చెరువు, సమృద్ధిగా ఉండేవాటిని నిండు చెరువుగా పోలుస్తారు. తర్వాత నిండుకుండ అని కూడా అంటారు. తర్వాత నీళ్లు నములు, సందేహించడం, నూరిపోయి విషయాన్ని బలంగా అందజేయడం, పల్టీ కొట్టిండు, తప్పిపోవడం, పీనుగ సింగారం, వ్యర్థం. వానికి ఏం చేసినా, పీనుకి ఎంత చేసినది వ్యర్థమే, అంతేనా కాదు, చనిపోయినటువంటి శవానికి వ్యక్తికి చేస్తే అది వ్యర్థమే, కాబట్టి పీనుగ సింగారం అంటారు. ఈ విధంగా ఇలాంటి జాతీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా కొన్ని చూద్దాం. ఇంకా కొన్ని జాతీయ పదాలను తెలుసుకుంటే, అందవేసిన చెయ్యి, ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుకునేటువంటి అన్నీ కూడా జాతీయాలు అని గుర్తుపెట్టుకోవాలి. అందవేసిన చెయ్యి, అడకత్తెరలో పోక చెక్క, అద్దు పద్దు, అన్నెం పుణ్యం, ఇల్లు గుల్ల చేయు, అరటిపండు ఒలిచినట్టు, అరచేత నిమ్మపండు, ఉగ్గుపాలతో పెట్టు, కంకణం కట్టుకొను, కంట్లో వత్తులేసుకుని, కడుపులో పెట్టుకొను, కడుపులో చల్ల కదలకుండా, కత్తి నూరుట, కన్ను కుట్టు, కన్నులో నెత్తికెక్కు, కప్పల తక్కెడ, కలగుర గంప, కాలికి బుద్ధి చెప్పు, కాలుగాలిన పిల్లి, కొండ పిండి గొట్టు, నేతి బీరకాయ, కొట్టిన పిండి, కొమ్ములు తిరిగినవారు, పెడ చెవిన బెట్టు, ముక్కు పచ్చలారని, మేక వన్నె పులి, మొసలి కన్నీరు, రెండు నాలుకలు, నోటికి తాళం వేయు, చేతికి ఎముక లేనోడు, తెగేదాకా లాగొద్దు, తీగెకు కాయ బరువ, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు, తేనెలో నీటి బొట్టు, కుండ బద్దలు కొట్టినట్టు, అరచేతిలో వైకుంఠం. ఇవి ఇలా పదాలకు సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యార్థం పోయి లక్ష్యార్థం రావడాన్ని మనం జాతీయం అంటామని ఇదివరకు తెలుసుకున్నాం. దీంట్లో ఈ విధంగా ప్రతి ఒక్కటి జాతీయానికి సంబంధించినటువంటి పదమే. మేకవన్నె పులి అనేటువంటిది ఉన్నది ఉదాహరణకు. మేకవన్నె పులి అంటే దానికి సంబంధించి ఈ వాచ్యార్థం పోయి లక్ష్యార్థం వచ్చే విధంగా వాడు మేకవన్నె పులిలా ఉంటాడనేటువంటిది. కత్తి నూరుట, కత్తిని నూరడం అనేటువంటిది జాతీయము. కత్తి నూరడం అంటే ఆ సందర్భం దేనికి సంబంధించి, ఒకరిపై యుద్ధాన్ని ప్రకటించడమా లేకపోతే వారితో గొడవకు దిగడమా అనేటువంటిది కత్తి నూరట అనేటువంటిది. తర్వాత కాలికి బుద్ధి చెప్పు. కాలికి బుద్ధి ఎప్పుడు చెప్తారు? మనం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలన్నా, ఇంకా అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో భయం గొల్పినా అప్పుడు కాలికి బుద్ధి చెప్తాం. తర్వాత అరటిపండు ఒలిచినట్టు, వాడికి మనం విద్య చదివి ఎట్లా చెప్తామంటే అరటిపండు ఒలిచినట్లు. ఇవన్నీ జాతీయాలకు సంబంధించినటువంటి. తెగేదాకా లాగొద్దు, తెగేదాకా లాగొద్దు.
ఇంతవరకు చాలా ఏంది చాలు, ఇక తెగేదాకా లాగొద్దు. తెగేదాకా లాగొద్దంటే ఇక్కడ ఉన్న వాచ్యార్థం, ఇది పోయి లక్ష్యార్థం అంటే అక్కడ ఉన్నటువంటి విషయం అనేటువంటిది వస్తుంది. కంట్లో వత్తులేసుకొని చదవడం, కంట్లో వత్తులేసుకొని చదవడం. కంట్లో వత్తులేసుకొని చదువుతారా? మరి కంట్లో వత్తులేసుకోవడం చదవడం అంటే కళ్ళు తెరిచి మనకు సంబంధించినటువంటి బాగా కష్టపడడం అనేటువంటి అర్థాలు వస్తాయి. ఇంకా జాతీయాలకు సంబంధించి వాయసం. వాయసం అంటే మసిబూసి మారేడుకాయ చేయడం, దీన్ని మోసం చేయడం అనేటువంటిది అర్థం వస్తుంది. తర్వాత కాకి బలగం, ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. మాటామంతి, చిన్నప్పుడైనటువంటి దాంట్లో మాటామంతి, మన రాష్ట్రంలో దీనిని మాటా ముచ్చట అనే అర్థంలో మాట్లాడతారు. ఇక దీక్షకు సిద్ధం కండి, ఆ పాఠాంశానికి సంబంధించి తీసుకుంటే తిలోదకాలు, ఆశలు వదులుకోవడం అనే అర్థంలో వాడుతారు. తర్వాత ఏ ఎండకు ఆ గొడుగు, సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట, అవకాశవాదం. ఉద్యమ స్ఫూర్తి, ఉడుకునెత్తురు యువతలో ఉండే సహజమైన ఆవేశం. కోరస్ అనేటువంటి అంశంలో రాళ్ళు విసురుతారు అంటే విమర్శిస్తారు. వాగ్భూషణంలో బంగారు బాట, మంచి తోవ, అభివృద్ధి పదం, ఉన్నత మార్గం. తర్వాత కట్టలు తెంచుకొని పారుతుంది అంటే హద్దులు దాటిపోతుంది. తర్వాత ధర్మపాలన అనేటువంటి పాఠ్యాంశంలో కొంగు పసిడి, సులభ సాధ్యమైన వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేది. ఇవి పాఠ్యాంశాలకు సంబంధించి, ఈ అంశాలకు సంబంధించినటువంటి ఇవి మనకు జాతీయాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇవి మనకు కొన్ని జాతీయ అంశాలు. ఈ విధంగా మనకు వాచ్యార్థం పోయి లక్ష్యార్థంగా వచ్చే విధంగా మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కావున జాతీయ పదాలు ఏ తరగతిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒక చోటుకి చేర్చి చెప్పాను. ఇంతకుముందు వచ్చినటువంటి జాతీయాలు, ముక్కున వేలేసుకోవడం అనున్నది ఏమిటి అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది. ఇది జాతీయము. కొట్టిన పిండి, ముక్కున వేలేసుకోవడం, కొట్టిన పిండి అనే పదం దేనికి సంబంధించింది? ఇది కూడా జాతీయమే. కాకి బలగం దేనికి సంబంధించింది? ఇది కూడా జాతీయమే. ఆ విధంగా ముక్కును వేలేసుకోవడం అంటే ఏదైనా ఆశ్చర్యార్థానికి సంబంధించి లేకపోతే దిగ్భ్రాంతికి సంబంధించి లోనైనప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా ముక్కున వేలేసుకోవడం అనేటువంటి పదాన్ని వాడతారు. దీన్ని మనం జాతీయం అంటాం. కొట్టిన పిండి, ఏదైనా ఒక పని మనం ఫాస్ట్గా, అది ఈజీగా, సులభంగా మనం చేస్తున్నామంటే అదంతా కొట్టిన పిండి అని మాట్లాడతాం. అప్పుడు అది జాతీయం అవుతుంది. కాకి బలగం, ఎవరికైనా ఎక్కువ మంది చుట్టాలు ఉంటే ఆ చుట్టాన్ని మనం ఏ విధంగా పోలుస్తామంటే కాకి బలగం. ఇవి ఇంతకుముందు టెట్లో వచ్చినటువంటి అంశాలు. ఇది జాతీయానికి సంబంధించినటువంటి. ఇంకా కొన్ని మనం తెలుసుకుందాం. ఇంకా జాతీయానికి సంబంధించి శ్రీరామ రక్ష అనేటువంటిది ఉంది. ఇది జాతీయమే. కొన్ని జాతీయ అంశాలు మనం తెలుసుకుందాం. జాతీయాలు ఒక్కసారి చదువుతా వినండి. అరాచకత్వం, గుండెను రాయి చేసుకోవడం, కుండబద్దలు కొట్టినట్టు, సొమ్మొకరిది సోకొకరిది, తల బొప్పికట్టు, మసిబూసి మారేడుకాయ చేయడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, గుండెల్లో కత్తి దింపడం, అస్తవ్యస్తం, చిటపటలాడు, ఆరు నూరు, మున్నాళ్ళ ముచ్చట, రసాభాసం, ఎవరికి వారే యమునా తీరే, కాలికి బుద్ధి చెప్పు, అందవేసిన చేయి, సలాం కొట్టుట, భగీరథ ప్రయత్నం, కంకణం కట్టుకొను, అయోమయం, పగటి కలలు, వీధిపాలు చేయు, జారిపోవు, నిమ్మకు నీరెత్తినట్టు, అపురూపం, పెన వేసుకును, కన్నమ్మ కష్టాలు, ఆట పట్టించు, తండోపతండాలు, గొడ్డలి పెట్టు, కుంభకోణం, ఆపద్ధర్మం, సవతి తల్లి ప్రేమ, దున్నపోతు మీద వాన, నాలుక ఖర్చుకొను, విచ్చల విడి, దయ్యాలు వేదాలు వల్లించడం, నోటికి తాళం వేయడం, చేతికి ఎముక లేనోడు, అగ్గి బుక్కుట, అరచేతిలో వైకుంఠం, కుడిదిలో పడ్డ ఎలుక, కోడి మెదడు, సంకలో పిల్లి, నల్లి కుట్లోడు, నీళ్లు నములు, కట్టలు తెంచుకోవడం, ఉక్కు పాదాలు, రాళ్ళు విసరడం, కాకి బలగం, కప్పను తిన్న పాము, కుక్క బుద్ధి, కుక్క బతుకు, గోడకు వేసినట్టు,
లేదా గోడకు చెప్పినట్టు, అరణ్య రోదన, మాటామంతి, పండ్లు కొరుకు, వండిన కుండ, గుండె సెరువైంది, కొట్టిన పిండి, తల మాణికం, కాకి గోల, ఉక్కు పాదాలు, అడకత్తెరలో పోక చెక్క, అద్దు పద్దు, అన్నం పుణ్యం, ముక్కు పచ్చలారని, ఇల్లు గుల్లజేయు, మొసలి కన్నీరు, రెండు నాలుకలు, ముక్కున వేలేసుకునుడు, ఇబ్బడి మొబ్బడి, శ్రీరామ రక్ష. ఇవన్నీ జాతీయ పదాలకు సంబంధించి. ఇవన్నీ వాచ్యార్థాలు, వీటికి లక్ష్యార్థం వేరుగా ఉంటుంది. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇవి జాతీయాలు.